అది దేశాన్ని శాసిస్తున్న పార్టీ. టార్గెట్ ఫిక్స్ చేస్తే ఎంతటి వారినైనా ఎదిరించే సత్తా ఉన్న పార్టీ. దక్షిణాదిలో ఇప్పటికే కర్ణాటకలో తన సత్తా చాటిన ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణలోనూ జెండా పాతాలని విశ్వ ప్రయత్నాలను చేస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన ఆ పార్టీ ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయదుందుభిని మోగించింది. ఇదే ఊపులో రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ తానేంటో నిరూపించుకోవాలని తాపత్రయపడుతోంది. అటు క్షేత్రస్థాయిలోనూ ఆ పార్టీకి మంచి అనుకూల వాతావరణమే కనిపిస్తోంది. అయితే తెలంగాణలోని ఆ పార్టీ నేతల్లో వర్గపోరు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతోందట. సీనియర్ నేతల మధ్య విభేదాల కారణంగానే నేటికి ఆ పార్టీ ఒక్క తాటి మీదకి రాలేకపోతుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతున్నప్పటికీ లోపల పెరిగిపోతున్న వర్గపోరు తమ కొంపను ముంచుతుందేమోననే భయం ఆ పార్టీ శ్రేణులను ఇప్పుడు కలవరపరుస్తోంది. ఇంతకు ఆ పార్టీ ఏది, అందులో జరుగుతున్న కోల్డ్ వార్ గురించి చూద్దామా? దేశ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ మంచి ఊపు మీదుంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ పార్టీదే హవా. ఎంతటి బలమైన ప్రత్యర్థులనైనా తమదైన వ్యూహంతో మట్టి కల్పిస్తున్న ఈ పార్టీ ఇప్పుడు దక్షిణాదిలోని తెలంగాణ మీద ఫోకస్ పెంచింది. పార్టీని క్షేత్రస్థాయి నుంచే బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ అధిష్టానం త్వరలోనే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ప్రకటించనుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ 2 సీట్లు గెలిచి పైచేయి సాధించిన పార్టీలోని వర్గపోరుతో కమలం పార్టీ కార్యకర్తలు తలపట్టుకుంటున్నారు. తెలంగాణ బీజేపీలో గ్రూపుల గోల ఇప్పటిది కాదు. సీనియర్ నేతలుగా పేరున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ తమకంటూ ఓ వర్గం ఉంది. ఎవరూ కీలక పదవుల్లో ఉంటే వారి అనుయాయులకు పదవులు ఇచ్చుకుంటున్నారనే మాట ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, మురళీధర్ రావు, లక్ష్మణ్ వంటి నేతలు తమకంటూ వర్గాలను ఏర్పరచుకుని రాజకీయం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వీరుగాక తరువాతి రోజుల్లో బీజేపీలో చేరి నేతలుగా ఎదిగిన డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, గరికపాటి మోహన్ రావు లాంటి నేతలు తమదైన శైలిలో సాగిపోతున్నారు. ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల నియామకంలోనూ పార్టీలో నేతల మధ్య సాగుతున్న వర్గపోరు బయటపడింది. ఈ కారణంగానే దశల వారీగా జిల్లా అధ్యక్షుల ప్రకటన చేశారనే వాదన ఉంది. మరో వారం రోజుల్లో రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు రానుండడం, ఆ నాయకుడి నేతృత్వంలోనే వచ్చే స్థానిక ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉండడంతో పార్టీలోని వర్గపోరుపై పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఇటీవల టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విజయంపైన తెలంగాణ బీజేపీలో క్రెడిట్ వార్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం 3 స్థానాలకు గాను 2ంట బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శనివారం ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని భావించారు. దాదాపు 50,000 మందితో సభను నిర్వహించాలని ప్లాన్ కూడా చేసుకున్నారు. ముఖ్య అతిథిగా స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని ఆహ్వానించారు. కానీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించిన గంటల వ్యవధిలోని దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పార్టీలోని కొందరు కీలక నేతల తీరుతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే మాట వినిపిస్తోంది. కొందరు నేతలు ఈ ఎన్నికల్లో గెలుపు తాలూకా క్రెడిట్ను కేంద్ర మంత్రులుగా ఉన్న నేతలకు ఇచ్చేందుకు సిద్ధపడకపోవడం వల్లనే ర్యాలీ రద్దయిందని కార్యకర్తలు వాపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తర్వాత ఇదే ఊపులో రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఇంత అనుకూల వాతావరణంలోనూ నేతలు కలిసి పనిచేయడానికి సిద్ధపడకపోవడం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవరపరుస్తోంది. గతంలో పలు సందర్భాల్లో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఇదే అంశంపై నేతలను మందలించారు. అయినా నేతల తీరులో ఏమాత్రం మార్పు రాకపోగా వర్గపోరు మరింత పెరిగింది. ఈ వారంలో పార్టీకి కొత్త అధ్యక్షుడు రానున్నందున
ప్రకటన తర్వాత పోటీలో నిలిచిన సీనియర్ నేతలు ఎలా స్పందిస్తారనే గుబులు కూడా పార్టీ నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ శనివారం రాష్ట్రానికి వచ్చారు. పార్టీకి చెందిన ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత అంశాలపై రాష్ట్ర నేతలతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపైన ఆయన చర్చించారు. ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూనే కలిసికట్టుగా నేతలు ముందుకు సాగి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. అయితే పైకి పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమీక్ష అని చెప్పినా వాస్తవానికి అసంతృప్త నేతలను బుజ్జగించడంలో పాటు పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి విషయంలోనూ వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.